ప్లెజర్, ఆయన సంతోషం కోసం చేసుకున్నాడు, అవుట్ ఆఫ్ కంపల్షన్ కాదు. చేయకపోతే ఆయన అస్తిత్వం పోతుందేమో అన్నందుకు ఆయన సృష్టించలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అంటే సృష్టి కార్యంలో యేసున్నాడు అని. ఆయన మహాదేవుడు, సృష్టించే దేవుడు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. సృష్టి లేనప్పుడు కూడా స్తోత్రార్హుడు. సృష్టి లేనప్పుడు కూడా స్తోత్రార్హుడు. అపోస్తలుల కార్యములు నేను చకచక చూపించాల్సినటువంటి వచనాలు మీకు అందరికీ తెలిసినవే, కొత్తవేం కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 20వ అధ్యాయము 28వ వచనం. అలాంటి మహావృద్ధుడున్నాడు, మరియతో పడుకుంటే యేసు ప్రభు పుట్టాడు అనే ఈ దుర్బోధకుల దగ్గర నుంచి కాపాడాల్సినటువంటి, సంఘాన్ని కాపాడాల్సినటువంటి, రక్షణ కార్యం జరిపించాల్సినటువంటి, దేవునికి మానవులకు మధ్యలో దేవుని సందేశాన్ని వినిపించాల్సినటువంటి మీరు, మీ బాధ్యత అది, నా బాధ్యత అది. అందుకే ఇక్కడ ఆ మాట చెప్తా ఉంది. ఏమని చెప్తుంది దేవుని వాక్యం? చెప్పండి, చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచిందో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి, మీ మందను కాసుకోండి. లేకపోతే దేవుణ్ణి దరిద్రుణ్ణి చేసి మాట్లాడే వాళ్ళు దరిద్రులు వస్తున్నారు. మీకు అది తెలుసో తెలీదో, మన మధ్యలోనే ఉన్నారు. మీకు అది తెలుసో తెలీదో. యేసును దేవుడు కాదు, చిన్న దేవుడు అనేవాళ్ళు నీకు కనపడలేదా? ఒకానొకప్పుడు పుట్టినవాడు అన్నవాడు నీకు కనపడడం లేదా? కీర్తనల గ్రంథంలో ఎక్కడుందో చెప్పగలుగుతారా? నీవు నా కుమారుడువు, నేను నిన్ను. 2వ అధ్యాయం చదవండి, గట్టికి చదవాలి, చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేడు నిన్ను నేను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను ఇనుప దండముతో నీవు వారిని నలుగుకొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన